తెలంగాణ సిద్ధార్థకర్త అదేవిధంగా తెలంగాణ సాధనే ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర సాధన చూసేదాకా కూడా తను బతకకుండా తెలంగాణ రాష్ట్రం కొరానికే తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు మరియు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతిని మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాంపు కార్యాలయంలో ఈ వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి గారికి, మరి ఉద్యమ నాయకులు మరియు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నిమ్మల సీనన్న గారికి, మరియు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి తమ్ముడు బాలసైదులు గారికి, మరియు ఉద్యమ నాయకుడు మరియు అదేవిధంగా మాజీ ఫ్లోర్ లీడర్ లవకుశ గారికి, పట్టణ అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు అదేవిధంగా వెంకన్నన్న గారికి, తూడి నరసింహ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తను తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని పోరాడిన పోరాట యోధుడు. ఎన్నో యువకుడిగా ఉండి కూడా యువకుడి దశ నుంచి కూడా చనిపోయేదాకా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కొరానికి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానికి ఏ నాయకుడు కనబడ్డా కూడా ఆ నాయకుడిని తన దగ్గరకు చేరదీసుకొని కలుపుకొని పనిచేసిన నాయకుడు. ఎన్నో ఉద్యమాలు, మూలకి ఉద్యమం కానివ్వండి, ఎన్నో ఉద్యమాలను చూసిన నాయకుడు. మరి అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన చివరి కాలం దాకా కూడా అంటే ఒక గొప్ప నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత అయిన గౌరవనీయులు కేసీఆర్ గారిని చేరదీసి 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక 14 ఏళ్ల ఉద్యమాన్ని వెన్నంటి ఉండి ఉద్యమాన్ని నడిపించిన అపర మేధావి జయశంకర్ సార్ గారు. వారు సాధించిన MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.